ఎవరి ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? నలుగురం కలిసి ఇప్పటి వరకు అన్నం కూడా తినలేమన్నా. మీ వీడియో రూపమని చెప్తున్నా కదా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేనైతే ఉంటాను. ఇదైతే మర్చిపోకండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అన్న అయితే నాకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్న తెలుసు అనమాట. అన్నకి వాళ్ళు ఆటో డ్రైవర్ అనమాట. ఈ లాక్డౌన్ అప్పటి నుంచి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వాళ్ళకి ఏదో ఒకటి నా తరఫు నుంచి ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే స్కూల్ ఫీజు ప్లస్ స్కూల్ బట్టలు ఇంకా స్కూల్ బుక్స్ అని చెప్పేసి కొద్దిగా అడిగిండు అనమాట అన్న. కొద్దిగా ఏంటంటే అన్న మాత్రం చాలా అంటే చాలా మంచివాడు, చాలా కష్టపడి మొత్తం డే అండ్ నైట్ ఆటో నడిపిస్తాడు. అట్లాంటి క్యాండిడేట్ అన్న. ఏంటంటే కొద్దిగా అప్పులు అయిపోయినాయి లాక్డౌన్ వల్ల. కొంతమంది తెలుసు కదా మీకు, ఎట్లా లాక్డౌన్ వల్ల ఎంతమంది లాస్ అయ్యారు, ఎంతమంది సఫర్ అయ్యారు మీకు కూడా తెలుసు. సో వాళ్ళు కూడా అట్లా అయిపోయారు అనమాట అన్న. వాళ్ళు అన్న పిల్లల కోసమే, మొత్తం ఆయన పిల్లల కోసమే ఆయన అన్ని బంద్ చేసుకొని గమ్మన పిల్లల గురించి ఆటో డ్రైవింగ్ పొద్దున్న రాత్రి అట్లా చేసుకుంటూ కష్టపడుతుంది. కానీ కొద్దిగా ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది ఆయనకి. మీరు మాత్రము నేను ఈ వీడియోలో ఏం చేస్తా అంటే ఆయనకు డైరెక్ట్ ఆటో రాగానే అన్నకి చెప్తానే నాన్న మెకానిక్ షాప్లో వేస్తా అట్లా చెప్తా. మీరు మాత్రం ఫుల్ వీడియో చూడండి. సగం వీడియో చూసి ఆ పల్లవి ప్రసాద్ వీడియోస్ కూడా చూసి దాంట్లో ఏదో రైతుని ఇది చేసిండు అది చేసిండు అని చెప్పి చెప్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి కమెంట్ పెట్టండి. అట్లా చూసి కమెంట్ పెడితే కనుక నేను కూడా కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతా. మీరు అట్లా సగం చేస్తే నేను ఏం చేయలేను. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ కూడా నేను అదే చేస్తాను అన్న, నువ్వు ఆటో డ్రైవర్ కన్నా మీ కొడుకులు కూడా ఏదో ఒక మెకానిక్ షాప్లో అట్లా వేద్దామని చెప్పేసి. కానీ కంపల్సరీ చదువుకుంటే మాత్రం ఎవ్వడు మిమ్మల్ని దూరం చేయలేరు. ఎంత ఎదగాలన్నా సరే చదువు మాత్రం మిమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది. చదువు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఒక 2 minutes వీడియో చేసి దాని తర్వాత ఈయన పైసలు ఇచ్చేసి క్లోజ్ చేస్తా వీడియో. అంతేగాని మీరు సగం వీడియో చూసి ఆటో డ్రైవర్ అంటే ఇట్లా అంటావా అట్లా అంటావా అని చెప్పి లాస్ట్ వరకు చూడండి. అంతే, స్కిప్ అయితే చేయకండి. ఇది మాత్రం ఈ హెల్పింగ్ వీడియో మాత్రం చేస్తున్నా. ఏంటంటే మీ వల్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కొట్టే లైకులు చేసే కమెంట్లు మీరు అందరు ఇట్లా చేస్తారు కాబట్టి మాకు ఇట్లా హెల్పింగ్ చేయాలని చెప్పి ఒక వీడియో లాగా వస్తుంది తప్ప మాకు వచ్చింది మీరే మోటివేషన్, ఇంకెవ్వరు లేరు నాకు మోటివేషన్. మీరు కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా అన్ననైతే పిలుస్తాం, అన్న ఆల్రెడీ దారిలో ఉన్నాడు అన్నారు. కంపల్సరీ మీరు ఎవ్వరు కూడా పైసలు ఇచ్చే అవసరం లేదు. మీరు కొట్టే లైకే పైసలు ఇచ్చినట్టు నాకు. చలో ఇవి ఇంకా అన్న వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక అన్న వచ్చేసిండు. అన్న వచ్చిన తర్వాత మాట్లాడాల పొజిషన్ తెలుసుకోండి. సరే ఏంటంటే ఓవర్ చేయకండి, నార్మల్గా అన్నట్టు దాన్న అటాప్ అటాప్. ఇదేం పవన్ కళ్యాణా? పిల్లలకు ఫీజు గీజు అంటున్నావు కదా నువ్వు అన్న, పిల్లలకు ఫీజు అంటున్నావు కదా. అవునన్నా, చదివిస్తామని చెప్పున్నారా? చదివిస్తాను మేము హెల్ప్ చేయమని చెప్పి. అట్లా కదన్నా, ఇప్పుడు చదివించుడు ఎందుకు అంటున్నా నేను. కొంచెం హెల్ప్ చదివిపోయాలి కదా అన్న. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకపోతే నేనే ఆటో డ్రైవర్ అన్న. నా పిల్లలు కూడా ఆటో డ్రైవర్ అవి చేసుకుంటూ వస్తే ఎట్లా కష్టం అవుతుంది అన్న. వాడు మంచిగా చదువుతాడు అన్న, వాడు క్లాస్ ఫస్ట్. వాడు ఎవరు? మా కొడుకు అన్న. స్కూల్ ఫస్ట్? క్లాస్ ఫస్ట్ అన్న. వాడు క్లాస్ ఫస్ట్. వాడు ఏమి కూడా క్లాస్ ఫస్ట్ అన్న. నువ్వు ఇప్పుడు ఏమన్నా రాయమని చెప్పి ఇప్పుడు రాస్తాడు. వాడు మ్యాథ్స్ చాలా స్పీడ్ వాడు. సరే ఏమన్నా అడుగు. నీకే రాదంట చక్కగా. ఏ టేబుల్ 3 టేబుల్ వచ్చా? ఇట్లా పెట్టు. ఏ తర్వాత ఏంటి? ఏ తర్వాత ఏంది? ఏ తర్వాత బి, బి తర్వాత సి, జీ తర్వాత జీ తర్వాత హెచ్. థ్యాంక్ యూ, బాగా చెప్తున్నాడు. కానీ అన్నయ్యో చూడన్నా, ఇప్పుడు ఇంత చదువుకొని మీరు మొత్తం చదివిస్తారా? చదివిస్తాను, 10th చదివిస్తామని, కాలేజ్ చదివిస్తామని. నేను ఏమన్నా సార్, జర మంచిగా ఉన్నాడు, జర మంచి ఇంటెలిజెంట్ ఉన్నాడు కదా, మనల్ని మెకానిక్ షాప్లో వేద్దామన్నా. నేను ఏదో ఒకటి చేసేవానికి నేను చదివించుకుంటా, కానీ పనికైతే నేను మధ్యాహ్నం
పనికి పంపిస్తామంటే మీ దగ్గర నేను హెల్ప్ కోసం ఎందుకు వస్తానన్నా? నేనే ఎన్నో పనికి పంపిస్తుంటే కదా వాడిని. ఇప్పుడు అదే మేము హెల్ప్ చేస్తాం. సరే ఇప్పుడు మళ్ళా మనడు చదువుతున్నా అంటున్నావు కదా, అన్న ఈ చదువుతున్నా అని చెప్పేసి నా స్కూల్లో కనుక్కోవచ్చా? కనుక్కో అన్న, ఆ? కనుక్కోరాను. కనుక్కోవాలా బిడ్డ? స్కూల్ ఫస్ట్ వస్తావా నువ్వు? ఆ? ఏ స్కూలు? ప్రైమరీ స్కూల్. ఇంగ్లీష్ మీడియమేనా? మరి మెకానిక్ వేయవా మళ్ళీ? వేసేసేయన్న మంచి మంచి తెలిసిన సెట్ ఉంది, పైసలు జర. నేను కూడా మెకానిక్ నే, చూడు ఇప్పుడు ఎట్లా ఉన్నాను. ఏంటి మమ్మీ ఎవడు? వస్తాను, చదివిస్తాను అయిపోతుంది కదా అన్న. కాదు కదా, ఎంతవరకు చదివిస్తావు అన్న? నా స్తోమత ఎంతవరకు ఉంటుంది అంతవరకు అని. వాడు ఎంత చదువుతా అన్న. ఇప్పుడు నువ్వు చెప్పినవా అన్న, నీతోని అప్పులు అవుతున్నాయి అది ఇది అవుతున్నాయి అంటున్నావు కదా, ఎందుకు అంటున్నా నేను. మళ్ళీ ఇంకా వీళ్ళని చదివిస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు ఈజీగా చదువుకుంటా. చదువుకుంటా. ఎందుకు చదువు ఎందుకు? డాడీ కోసం. డాడీ కోసం. అదే బెట్ట, ఇప్పుడు చదువుకుంటావు కదా, చదువుకొని ఏం చేస్తావు? డాడీ వాళ్ళని చూసుకుంటా. డాడీ వాళ్ళని చూసుకుంటావా? మీ డాడీని మీ మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటారా నేను? చూసుకుంటారా నేను? కొడతారా నేను? మంచిగా చూసుకుంటారా? ఎవరి ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? బాగా చదువుకుని ఏమవుతావు? పోలీస్. అమ్మో, పోలీస్ అవుతావా? మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? ఏం చదువుకుంటారా అమ్మమ్మ గమ్మని నాతో వచ్చేసి చూడు. కార్లో తీసుకెళ్తా. అన్న నువ్వు కార్లో విని తీసుకుని వెళ్ళిపో, ఈమెను ఒక్క ఏమైనా చదివి, ఈమె పని చేసిన తర్వాత. రావా? ఏదో ఆటో నడుపుకోనైనా నేను చదివిస్తాను, ఆటో నడుపుకోనైనా నేను చదివిస్తాను. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి. సరే ఏడో ఉండు. ఉండు. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఇది చూడు, నేను మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్, మీ డాడీకి తమ్ముడిని అయితే నేను, అర్థమైందా? మీ డాడీకి తమ్ముడిని అయితే నేను. ఎందుకు ఏడుస్తున్నావు బుద్ధి? అట్లా కాదు బేట, ఇది చూడు మీ డాడీకి నేను తమ్మునిలాగా, అర్థమైందా అన్న? ఇప్పుడు ఎంత అవుతున్నాయి పైసలు మొత్తం స్కూల్ ఫీజులు అవన్నీ? వాళ్ళకి స్కూల్ ఫీజు, యూనిఫామ్, ఒక పెన్సిల్స్ అవి ఇట్లా. నువ్వు నవ్వుతో ఒక పని చేస్తా, నేను నవ్వుతావా? నవ్వు ఒకసారి, ఒక నవ్వు మంచి నవ్వు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్న. దాని గురించి ఇప్పుడు బాధ ఇట్లా బాబు, ఇక ఎడ్యుకేషన్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. నువ్వు ఎంతైనా కష్టపడు, నువ్వు నాకు తెలుసు నీ గురించి, మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఈయన అక్క కూడా ఆల్రెడీ పనికి పోతుండే, బట్ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల వదిలేసారు. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు కూడా జాబ్ కూడా వదిలేసారు. సో దానివల్ల కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా తక్కువ అయ్యారు, లేకపోతే అంత మంచిగా ఉంటుండే ఏమన్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికి మాత్రం మీరు ఏం చేసినా, ఒక పూట తినన్నా సరే వీళ్ళకి చదివాను. చాలా రోజులు అయిపోయిందా నాకు కడుపు నిండా అన్నం తినక. డాన్స్ వచ్చా నీకు? కలిసి ఒక్క రోజు కూడా అన్నం తినలే అన్న. పొద్దున 6 గంటలకి ఆటోకి వెళ్ళిపోతే నైట్ 10 o'clock దాకా నడుపుతాను. పొద్దున నేను లేచే వారికి పిల్లలు పడుకొని ఉంటారు, మళ్ళీ నేను నైట్ ఇంటి వరకు కూడా పిల్లలు పడుకొని ఉంటారు. నలుగురం కలిసి ఇప్పటి వరకు అన్నం కూడా తినలేమన్నా. నలుగురు కలిసి ఒక్క రోజు కూడా తినలేదన్న. వస్తాయన్న మంచి రోజులు ఎక్కడ అడుగు వాళ్ళిద్దరిని. పొద్దున లేచేటప్పుడు మీరు లేచేటప్పుడు నేను ఉంటాను ఇంట్లో, నైట్ నేను వచ్చే వరకు మీరు ఉంటారా? ఇక చూడు ఏం టెన్షన్. మధ్యాహ్నం టైంలో స్కూల్ వాళ్ళ 3:30కి 4 o'clockకి స్కూల్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో నువ్వు అట్లా మాట్లాడుతుంటే నాకు బాధ అవుతుంది. ఇక చూడు, నువ్వు ఇట్లా బాధపడితే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయిగో ఏమనుకోకు, నా తరఫు నుండి ఒక చిన్న తప్పు ఏమైందంటే వీళ్ళని తీసుకొని పోయి మెకానిక్ షాప్ వేస్తాను. అది ఒట్టి ఒక చిన్న, మీరు ఏమంటారు ఇప్పుడు నేను వేస్తా అంటే మీరు ఓకే అన్నారంటే గిట అక్కడ మీరు తప్పు అవుతుండే. మీరు ఏంది వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చెప్పిండు నాకు, అన్న వాళ్ళు స్కూల్ అని చెప్పి మిమ్మల్ని టెస్ట్ చేసామని నేను ఆల్రెడీ స్కూల్లో కూడా ఎంక్వైరీ చేసిన. మీ స్కూల్లో కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఏం చెప్పారు అంటే ఏదైతే ఉందో అన్న ఏదైతే చెప్పినా వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మాత్రం కంపల్సరీ చదివించండి. ఒక చిన్న మెకానిక్ పని నేను ఎందుకు చెప్పిన అంటే మీరు నేను ముందే మెకానిక్ అని చెప్తే గిట మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి అన్న అయితే క్లియర్ చెప్పేసిండు. అన్న నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అడిగిన నాకు చాలా మంచిగా అనిపించింది. ఇగో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇవి పెట్టుకో అన్న, ఇవి పెట్టుకో బాబు, పెట్టుకో, ఇది పెట్టుకోండి. వీళ్ళకి ఏమేమి ఉన్నాయి చూసుకోండి. వీళ్ళకి మాత్రం జర నవ్వండి, జర నవ్వండి. ఒకటే మాట, ఇప్పుడు వీడియో మధ్యలో వీడియో అక్కడ నడుస్తుంది, నేను మీ వీడియో రూపమని చెప్తున్నా కదా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేనైతే ఉంటాను. ఇదైతే మర్చిపోకండి. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా ఏమున్నా పిల్లల్ని చదివిరన్న, ఎడ్యుకేషన్ పరంగా మాత్రం అన్న మాట ఆ మాట మీదే ఉండండి, చదివిపియాలి. మీరైతే చదివిపియండి, మీకు మాత్రం 100% ఉంటాడు. అదే సాయి వీళ్ళకి చెప్పిన స్కూల్ ఫీజులు అదే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మట్టుకైతే ఇచ్చేసిన బ్రో. ఇక ఫ్యూచర్లో ఏమైనా అయితే కూడా మనం చూసుకుంటామని చెప్పిన. ఏమంటావు అన్న? నీకు ఒకటి చెప్పాలంటే ఆ బాధ మాకు తెలుసు అన్న, ఎందుకంటే మా డాడీ బి ఒక డ్రైవరే. ఇంట్లో ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు నడవది. ఆ డ్రైవర్లకు అందరికీ ఎందుకంటే నేను ఆ బాధ చూసిన, నాకు తెలుసు ఆ బాధ. మా డాడీ ఎట్లా కష్టపడుతుండే, 150 రూపాయలు ఇస్తుండే, 150 రూపాయలలో 50 రూపాయలు ఛాయ్కి అయిపోతుండే. అట్లాంటి కష్టం విలువ నాకు తెలుసు అన్న. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంతగానం హెల్ప్ చేస్తున్నావు, ప్రతి ఒక్కరు ఏంటంటే మనం చేసేది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వాళ్ళంతా సాయం చేయాలన్నట్టు నాకు టెన్షన్ కాదు సార్. నాకు ఏం లేదు. ఇంత పెద్ద పేరు వచ్చిన కారణం మా డాడీ ఒక డ్రైవరే. నేను గర్వంగా చెప్పుకుంటా, నీకు నేను ఏంటనే చెప్పుకుంటా గర్వంగా. మా డాడీ డ్రైవరే. డ్రైవర్ కొడుకు ఇలా 7 పోయినా 10 మందికి గుర్తుపడతారు అన్న. రోడ్డు మీద గ్యాస్ అయిపోయిందన్న. రోడ్డు మీద గ్యాస్ అయిపోతుంటే ఇక్కడ ఇది మన ఏఓసి గేట్ ఉంది అన్న, ఆ గేట్ దగ్గర గ్యాస్ అయిపోయింది. వర్షం పడుతుంది, ఒక్కరు హెల్ప్ చేయలేనా? నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలన్నా అన్న, ప్లీజ్ అన్న, నేను ఆటో డ్రైవర్ అన్న. ఆటోలో గ్యాస్ అయిపోయినప్పుడు తోటి ఆటో డ్రైవర్లు కూడా కొంచెం కాలు పెట్టి టో చేయండి అన్న. ఆటో నూక్కుంటా నేను ఏఎస్సి గేట్ నుంచి మన చిలకలు కూడా దాకా గ్యాస్ సెంటర్ దాకా నూక్కుంటూ వచ్చినా. మన సంగీత్ దగ్గర గ్యాస్ కోసం చూస్తే అక్కడ గ్యాస్ లేదు. నేను ఒప్పుకొని నా ఆటో నూక్కుంటూ వచ్చినందుకు ఎవరైనా ఆటో డ్రైవర్లు గ్యాస్ అయిపోయి నూక్కుంటా పోతుంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళకి అడగండి, గ్యాస్ అయిపోతే టో చేయండి. అని చెప్పి మాత్రం చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రము మీ వల్లనే ఇదొకటి ఈ హెల్ప్ అనేది అయింది. మీరు లేకపోతే అసలు మేము లేము అన్న. ఏం థ్యాంక్ యూ చెప్పినా సరే మాకు చెప్పకండి, కేవలం మా సబ్స్క్రైబర్కి చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్సే ఏది చేసినా సరే మా సబ్స్క్రైబర్సే. మనం చేసింది ఏం లేదు, మనం చేసింది మాత్రం ఏం లేదన్న. మా సబ్స్క్రైబర్స్ ఏం తెలుసు అన్న, వీడియోకి లైక్ కొట్టి దాన్ని ఇది చేస్తుంటారు, పెద్దగా చేస్తారు. చిన్న వీడియోని పెద్దగా చేస్తారు, అదొకటే. మీరు వాళ్ళకి ఒకటే కోరుకోవాల్సింది ఏంటంటే లైక్ చేయమని చెప్పండి చాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు ఏంటంటే మాకు వీళ్ళకి పైసలు ఇచ్చాడు, వీళ్ళకి డొనేషన్ అవన్నీ అవసరం లేదు. ఈ వీడియోకి లైక్ చేస్తే కనుక వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను. ఇదే హెల్ప్ వేరే వాళ్ళకి కూడా చేయడానికి ఇంకా మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. చలో థ్యాంక్ యూ అన్న. నాకు చెప్పకండి, వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ అన్న. నీకు ఇంకోటి చెప్తా, ఈ అన్న మన ఛానల్కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అరే ఒక్క నిమిషం మీకు నా ఫోన్ తీసి చూపిస్తాను.